కొత్త బస్టాండ్ అడ్డ మీద గత 30 సంవత్సరాల నుంచి బస్టాండ్ ఏర్పడ్డ కాంచి ఎన్నో దఫాలుగా నల్గొండ ఆర్ఎం కాడి కాంచి ఉమ్మడి నల్గొండ జిల్లా ఉన్నప్పుడు నల్గొండ ఆర్ఎం దగ్గరికి అక్కడికి చాలా దఫాలుగా పోయి లోపల అడ్డ కావాలని పోరాటం చేసిన రోజు ఎన్నో రోజుల నుంచి పోరాటం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. గత 2021 ఫిబ్రవరి 23వ తారీఖు నాడు డివిఎం కేశవులు సారు, ఇంతకుముందు డివిఎం కేశవులు సారు మమ్మల్ని పిలిచి, మీరు లోపల అడ్డ మీకు ఏర్పాటు చేస్తున్నాం, కానీ బయట ఆటోలు ఒక్కటి రాకుండా మాకు కంట్రోల్ చేయండి. బస్సు రాగానే బస్సు దగ్గరికి 40-50 ఆటోలు జనం దిగకుండా కూడా అట్లా చేస్తారు. అట్లా కాకుండా బయట ఆటోలు ఒక్కటి కూడా లోపల రాకుండా కంట్రోల్ చేసుకుంటా అంటే మీకు అడ్డ ఏర్పాటు చేస్తామని చెప్పంటే, సరే సార్ మేము ఒక్క ఆటోను బయట ఆటోను లోపల రాకుండా కంట్రోల్ చేసుకున్నాం సార్, మేము తప్పకుండా మీరు అడ్డ ఏర్పాటు చేయండి సార్ అని చెప్పంటే, సరే అని అడ్డ ఏర్పాటు చేసి మాకు లైన్ ఒక వే ఇచ్చారు. మాకు దాదాపుగా ఒక 70 గేట్లు సుధాకర్ పీవీసీ దారును మరి ఎట్లా ఆర్టీసీ వాళ్ళు మాకు 70 గేట్లు ఇచ్చారు. ఆ 70 గేట్లకు సిమెంట్ కానీ కంకర కానీ ఇసుక కానీ మొత్తం మేమే ఏర్పాటు చేసుకొని సభ్యుల దగ్గర నుంచి తలా ఇంత వసూలు చేసుకొని మేము తలా ఒక పైసా వేసుకొని ఆ మొత్తం ఏర్పాటు చేసుకున్నాం. ఒక వే ఏర్పాటు చేసారు. ఆ వే ద్వారా మేము ఈ సంవత్సరం తోలుకుంటున్నాం. గత 2 నెలల క్రితం ఆర్టీసీలో సీసీ రోడ్ వేస్తున్నారు, మీరు ఈ గేట్లు తీసేస్తున్నాం, ఈ వే తీసేస్తున్నాం, ఒక ఈ నెల రోజులు మాత్రం బయట తోలుకోండి, తర్వాత సీసీ రోడ్ ఏర్పాటైన తర్వాత మీకు అడ్డ ఇస్తామని చెప్పి డిఎం గారు చెప్పడం జరిగింది. అదే తన మాట ప్రకారంగా మేము ఆటోలు లోపల రానియకుండా అట్టే తోలుకుంటున్నాం. సరే వాళ్ళు చెప్పిరని చెప్పి మేము బయటికి పోయినాం, బయట తోలుకుంటున్నాం. ఇప్పుడు మా అడ్డ మాకు పాత అడ్డే మాకు ఏర్పాటు చేయవలసిందిగా కోరినాము. సార్ని కోరితే అడ్డ ఇచ్చేది లేదేం లేదు, మీరు ఇట్లే బయట తోలుకోపోరి మీరు అని చెప్పి డిఎం గారు చెప్పడం జరిగింది. అదేం సార్ ఇదేం పని సార్, మా 70 మంది పొట్ట కొడుతుంది సార్, ఇంత 70 మంది సభ్యులం సార్, మేము అంత కష్టపడి ఏర్పాటు చేసి మీరు ఏర్పాటు చేసారు, మీ దయ వల్ల ఆర్టీసీ దయ వల్ల మేము తోలుకుంటున్నాం సార్, తోలుకున్న దాని నోట్లో మట్టి కొట్టకండి సార్ అని చెప్పంటే, లేదు ఛాన్సే లేదు అని చెప్పి అన్నారు. మాకు ఇచ్చిన పాత అడ్డ డిఎం వేరు, ఇప్పుడున్న డిఎం వేరు. ఇప్పుడున్న డిఎం సార్ కూడా మీకు అడ్డ ఇచ్చేది లేదు, మీరు బయట దొరికిపోరే అని చెప్పి సీఏ గారు కానీ డిఎం గారు కానీ ఆర్టీసీ సీఏ గారు కానీ చెప్పడం జరిగింది. ఇదే విషయం మీద మేము ఈరోజు ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చి మా మొరను వినవించుకున్నాం. ఆ సార్ కూడా సానుకూలంగా స్పందించి డిఎం గారితో మాట్లాడతా అని చెప్పి అది చెప్పడం జరిగింది. కావున దయచేసి మా ఆటో డ్రైవర్ల పొట్ట కొట్టకుండా 70 మంది ఆటో డ్రైవర్ల పొట్ట కొట్టకుండా మాకు ఇంతకుముందు ఉన్న అడ్డనే పాత అడ్డనే మాకు ఏర్పాటు చేయగలరని డిఎం సార్ మరీ కోరుకుంటున్నాం.